సమాఖ్యలో ఇటీవల జరిగిన పరిణామాలకు నిరసనగా రెజ్లర్ వినేష్ ఫోగట్ ఖేల్ రత్న అర్జున అవార్డుల్ని వెనక్కిచ్చేసిన ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. దేశానికి సంరక్షకుడైన ప్రధాని ఉదాసీనత బాధ కలిగిస్తోందని అన్నారు. దేశంలో ప్రతి కూతురికి ఆత్మాభిమానమే మొదటి ప్రాధాన్యతని, ఆ తర్వాత ఏదైనా అవార్డు అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. వినేష్ ఫోగట్ ఇతర రెజ్లర్లతో కలిసి అవార్డులు ఇచ్చేందుకు వెళ్లిన వీడియోను కూడా జత చేశారు. భారత రెజ్లింగ్ సమైక్య కొత్త అధ్యక్షుడిగా బ్రిజ్భూషణ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ ఎన్నికవడంతో ఈ వివాదం కొనసాగుతోంది. సంజయ్ సింగ్ WFI కొత్త అధ్యక్షుడిగా ఎన్నిక కావడాన్ని పలువురు రెజ్లర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ప్రధాని మోదీని కర్తవ్యపథ్లోని ఆయన కార్యాలయంలో కలిసి తన అవార్డును వాపస్ చేయాలని వినేష్ ఫోగట్ ప్రయత్నించింది. కానీ ఢిల్లీ పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. దాంతో ఆ 2 పథకాలను ఆమె అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. అనంతరం ఆ పథకాలను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫలితాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇప్పటికే రెజ్లర్ సాక్షి మాలిక్ రిటైర్మెంట్ ప్రకటించగా, మరో దిగ్గజ రెజ్లర్ బజరంగ్ పూనియా పద్మశ్రీ పురస్కారాన్ని ప్రధాని కార్యాలయం ఎదుట ఉన్న ఫుట్పాత్ పై పెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రెజ్లర్లకు మద్దతు క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే రెజ్లర్లకు దిగ్గజ బాక్సర్ విజేందర్ సింగ్ మద్దతుగా నిలవగా, తాజాగా సాక్షి మాలిక్ కు మద్దతు తెలిపిన రెజ్లర్ వీరేంద్ర సింగ్ కూడా పద్మశ్రీ అవార్డును వెనక్కివ్వనున్నట్లు ప్రకటించారు.